అంటే తెలియని దేవుడు నీ కొరకు నా కొరకు కష్టపడడం మొదలుపెట్టాడు. ఈరోజు మనిషి చేసినది ఏదైనా ఉంటే, ఈరోజు ఒక మొబైల్ తీసుకుంటే ఆ మొబైలు ఒక మనిషి చేసింది అయినప్పటికీ కూడాను అది మరొక మనిషికి ఉపయోగపడుతుందే తప్ప అది దేవునికి ఉపయోగపడదు. మనిషి ఏది చేసినా సరే అది కేవలము మనిషికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దేవుడు తను చేసేటప్పుడు వెలుగుని చేశాడు. వెలుగు దేవునికి అవసరం లేదు. వెలుగు ఎందుకు చేశాడంటే నీ కోసం నా కోసం చేశాడు. అలాగే నీరుని చేశాడు. నీరుకు ఆయనకు అవసరం లేదు, కానీ దేని కొరకు చేశాడంటే నీ కొరకు నా కొరకు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆరిన నేల చేశాడు, వృక్షాలు దానిలో నుండి మొలిపించాడు, ఫలవృక్షాలు ఇమ్మని విత్తనములు ఇచ్చు, చెట్లను మొలిపించమని భూమికి ఆజ్ఞ ఇస్తే అవి పండింది, సూర్య చంద్ర నక్షత్రాలను కలిగించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ ఆయన ప్రేమలో నుండి మనము రావాలి ఈ భూమి మీదకి అని మనిషి రాకముందే వాడికి కావలసినవన్నీ కూడాను సిద్ధపాటు చేసి ఉంచాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆయన ప్రణాళిక ఏంటో అన్నది ఈరోజు మనిషి గ్రహించలేకపోతున్నాడు. గనుకనే ఈరోజు మనిషికి దేవుడికి సమయం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు.